మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. అప్పట్లో ఎంతో వివాదాస్పదంగా మారిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. అర్హులందరూ అప్లై చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక పోర్టల్ను కూడా జనానికి అందుబాటులోకి తెచ్చింది. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ చట్టాన్ని తాము అమలు చేయమంటూ తెగేసి చెప్పేశాయి. అసలు ఈ సిఏఏ అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయాలంటోంది? కొన్ని రాష్ట్రాలు ఎందుకు కాదంటున్నాయి? క్లుప్తంగా తెలుసుకుందాం. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చిన ముస్లిమేతరులకు మన దేశ పౌరసత్వాన్ని ఇవ్వటం అన్నది సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉద్దేశం. 4 ఏళ్ల క్రితమే ఈ యాక్ట్ అమలుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అప్పట్లో ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఈ యాక్ట్ అమలుకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. ఈ చట్టానికి 2019లోనే పార్లమెంట్ ఆమోదం లభించింది. రాష్ట్రపతి అంగీకారం కూడా దొరికింది. అయితే తమకేదో అన్యాయం జరిగిపోతుంది అంటూ కొన్ని వర్గాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ప్రభుత్వం దీని అమలును తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఇది జరిగి ఇప్పటికి 4 ఏళ్లైంది. ఈ చట్టం వల్ల భారత్లో నివసించే ముస్లింలకు తీవ్రమైన నష్టం జరుగుతుందని కొన్ని వర్గాలు అప్పట్లో ఆందోళనకు దిగాయి. అయితే భారత్లో ఇప్పటికే నివసించే ముస్లింలకు ఎటువంటి సమస్య రాదని, వారి పౌరసత్వం గురించి అస్సలు ఆందోళన పడాల్సిన అవసరమే లేదని ప్రభుత్వం స్పష్టంగా వివరించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి 2014 డిసెంబర్ 31 కంటే ముందు వచ్చిన ముస్లిం ఏతరులందరికీ ఈ చట్టం ప్రకారం భారత పౌరసత్వం దొరుకుతుంది. అయితే మనం చెప్పుకున్న 3 ముస్లిం దేశాల నుంచి వచ్చిన ముస్లింలకు మాత్రం భారత పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉండదు. దీంతో ఆ దేశాల నుంచి ఎంతో కాలం కిందట ఇక్కడకు వచ్చి జీవిస్తున్న ముస్లింలకు పౌరసత్వం అన్నది దక్కకుండా పోతుంది. ఈ ఆదేశాల వల్లే సిఏఏ మీద అటు వామపక్షాలు కావచ్చు, మరికొన్ని బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు తీవ్రమైన విమర్శలు చేశాయి, ఆందోళనలకు దిగాయి. ఈ చట్టం అమలును ఆపాలంటూ కొన్ని సంస్థలు కోర్టులకెక్కాయి. భారతదేశ పౌరసత్వం ఉన్న ముస్లింలు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. తమకు కూడా అన్యాయం జరిగే పరిస్థితి ఉందంటూ వాదనకు దిగారు. అయితే ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, భారతదేశంలో పౌరసత్వం ఉన్న వాళ్ళెవరి వల్ల ఈ చట్టం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. విదేశాల నుంచి వచ్చిన హిందువులు మాత్రం అదనంగా భారతదేశ పౌరులుగా మారతారు. మరి ఎందుకు కొన్ని విపక్షాలు, ముస్లిం మైనార్టీలు ఈ చట్టం మీద తీవ్రమైన వ్యతిరేకతను తెలియచేశాయి అనేందుకు ఓ కారణం ఉంది. ఇప్పుడు సిఏఏ అమలు ద్వారా ఎవరు హిందువులన్నది తేలిపోతుంది. విదేశాల నుంచి వచ్చిన ముస్లింలకు మాత్రం పౌరసత్వం రాదు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ప్రభుత్వం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. అలాంటి సమయంలో ఎవరు భారతీయులు, ఎవరు ఇతర దేశాల వారు అని తేలిపోతుంది. పౌరసత్వం లేకుండా ఇండియాలో ఉండడం అన్నది చట్ట విరుద్ధం కాబట్టి ఆయా దేశాల నుంచి ఇండియాకు వలస వచ్చిన ముస్లింలకు తీవ్రమైన ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ డేంజర్ను ఊహించే పలు విపక్ష పార్టీలు, ముస్లిం సంఘాలు అసలు సిఏఏ అమలునే ఆపాలని ప్రయత్నిస్తున్నాయి. కోర్టులో మళ్లీ పోరాడే దిశగా ముందుకు కదులుతున్నాయి. అటు కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు కూడా సిఏఏ అమలును తమ రాష్ట్రంలో అనుమతించేది లేదంటూ ప్రకటించేశాయి. మరోవైపు చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ద్వారా పౌరసత్వం పొందేందుకు దరఖాస్తులు పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.